నమస్తే ఫ్రెండ్స్. మరి ఈరోజు నైట్ మనమైతే చూసుకోవచ్చు. మరి చపాతీ అయితే వేస్తున్నాం. అంటే డైలీ చపాతీ తింటా, ఎందుకంటే మీకు చూపించాలని ఈ వీడియో చూపిస్తున్నా. జర నైట్ టైంలో ఎక్కువ రైస్ అయితే తినకండి, చపాతీకి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి. మనకు చపాతీకి ఏ కర్రీ అయినా కానీ సెట్ అయిపోతుంది అట్లా. మరి చపాతీ అయితే కాంబినేషన్ విత్ దాల్, ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ, అట్లా ఏదైనా బాగుంటుంది. నాయన ఓరమ్మో పొంగుతుందిరో. సో పిల్లలు చూస్తున్నారు కదా, మరి చపాతీ అయితే రెడీ అయిపోయినాయి. మొత్తం 10 పీసులు. ఇక మన నార్మల్గా ఎట్లా అంటే కొంతమంది చపాతీ వేసి ఇట్లా గాలిగా వదిలేస్తారు, అట్లా చేయకండి. సేమ్ ఇట్లా బాక్స్లో పెట్టి ఇట్లా మంచిగా క్లోజ్ చేయాలి. ఎందుకంటే మనకు రేపటిదాకా కూడా గట్టిగా కాకుండా మరి స్మూత్గా మెత్తగా అయితే ఉంటాయి. ఇట్లా ఏదైనా బాక్స్ ఉంటుంది కదా, అట్లా అంటే తెలియని వాళ్ళకు చెప్తున్నా అట్లా. సో చూసిరుగా మరి చపాతీ విత్ దాల్లో ఏం చేసిన అంటే సోరకాయ, క్యారెట్, పాలకూర, టమాటా అన్నీ యాడ్ చేసేసిన. ఇక మన నైట్ మనం ఎప్పుడైనా డిన్నర్కి 2 ఎల్లిపాయలు అయితే తింటాం. డైరెక్ట్ ఎల్లిపాయలు తినడం వల్ల మన హార్ట్కి అయితే మంచిది. పక్కా మీ డైట్లకు అయితే, మీ నైట్ డిన్నర్లకు అయితే యాడ్ చేసుకోండి. 3 చేసావు బేబీ. చూస్తురు ఎల్లిపాయ అయితే డైరెక్ట్ అయితే తినేసేయాలి.